సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ప్రవాహ విద్యుత్ అనే పాఠ్యాంశాన్ని మనం కంటిన్యూ చేస్తున్నామమ్మా. గత క్లాసులో మనము క్లాస్ 3 చెప్పుకున్నాము. క్లాస్ 3లో మనం ఏం చెప్పుకున్నామంటే ఓం నియమం అనే అంశాల గురించి నేర్చుకున్నామమ్మా. ఓం నియమం అంటే ఏమిటి? స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకానికి అందజేయబడిన పొటెన్షియల్ భేదం విలువ ఆ వాహకం యొక్క విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని నేర్చుకున్నాము. V is proportional to I, V is equal to IR. ఇది మనకి ఓం నియమం యొక్క సమీకరణం. మరి ఈ కంటిన్యూటీలోనే మనం ఇంకేం నేర్చుకున్నామంటే విశిష్ట నిరోధం అనే అంశాన్ని నేర్చుకున్నామమ్మా. విశిష్ట నిరోధం అంటే ఏమిటి? విశిష్ట నిరోధము ప్రమాణ పొడవు, ప్రమాణ పొడవు, ప్రమాణ మధ్యచ్ఛేద వైశాల్యం గల వాహకం యొక్క విలువను విశిష్ట నిరోధం అంటారండి. విలువను విశిష్ట నిరోధము రో అంటారండి. విశిష్ట నిరోధము రో అంటారు. ఇది మనం నేర్చుకున్నామండి. మరి విశిష్ట నిరోధం అనే కాన్సెప్ట్లో నిన్న ఏ పదార్థానికి విశిష్ట నిరోధం ఎక్కువగా ఉంటుందంటే నైక్రోమ్ ఉంటుందని చెప్పుకోవడం జరిగిందమ్మా. మరి నైక్రోమ్ ఎక్కడ ఉపయోగిస్తామంటే ఎలక్ట్రిక్ హీటర్లో ఉపయోగిస్తామని కూడా అంశాన్ని నిన్న గుర్తు చేసుకున్నాము. మరి ఈ విశిష్ట నిరోధము మాలిన్యం కలిగితే అంటే లోహాలకు మాలిన్యం కలిగితే ఏమవుతుంది, ఉష్ణోగ్రత పెరిగితే ఏమవుతుంది అనే అంశాలని పరిశీలన చేసుకొని ఓమీయ అవోమీయ వాహకాల యొక్క అంశాలతో ఈరోజు పాఠ్యాంశం మనము ముగిద్దామండి. ఈ క్లాస్ మనము ముగిద్దాం. మరి ఇప్పుడు లోహాలు తీసుకున్నామండి. లోహాలకు మాలిన్యమును కలిపిన విశిష్ట నిరోధం పెరుగును. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. లోహాలకు మాలిన్యమును కలిపిన విశిష్ట నిరోధము పెరుగును. ఇది చాలా మనకి ఇంపార్టెంట్ పాయింట్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ పాయింట్ పెట్టి మనకి అడుగుతుంటాడమ్మా. అలాగే ఉష్ణోగ్రత పెరిగితే విశిష్ట నిరోధం పెరుగుతుంది. ఏమవుతుందమ్మా? ఉష్ణోగ్రత పెరిగిన విశిష్ట నిరోధము పెరుగును. ఉష్ణోగ్రత పెరిగిన విశిష్ట నిరోధము పెరుగును. మరి ఉష్ణోగ్రత మీద డిపెండ్ అయ్యి మనం ఏ విధంగా ఈ క్లారిఫికేషన్ చేస్తామంటే సపోజ్కి T1 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద విశిష్ట నిరోధము వాహకం యొక్క విశిష్ట నిరోధము ρ1 అనుకోండి. అలాగే T2 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద అంటే T1 నుంచి T2 పెంచామండి. అప్పుడు వాహకం యొక్క విశిష్ట నిరోధము ρ2. మనము మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నామమ్మా. T1 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వాహకం యొక్క పొడవు L1, T2 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వాహకం యొక్క పొడవు L2 అయితే పొడవులో పెరుగుదల మనకి తొలి పొడవు అనులోమానుపాతంలో ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రత భేదానికి అనులోమానుపాతంలో ఉంటుందని కాన్సెప్ట్ నేర్చుకొని మనం ముందుకి వెళ్ళాము. దాని ప్రకారంగా
అక్కడ ఏం నేర్చుకున్నామంటే మనము గుణకం, ఏ గుణకం అండి, మనకి దైర్ఘ్య వ్యాకోచ గుణకం అనే అంశం గురించి నేర్చుకున్నాము. ఎక్కడైతే విశిష్ట నిరోధం యొక్క ఉష్ణోగ్రత గుణకాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటామండి. దాని ప్రకారంగా ρ2 మైనస్ ρ1 అంటే విశిష్ట నిరోధంలో పెరుగుదల తొలి విశిష్ట నిరోధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రత భేదానికి కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది ప్రపోర్షనల్ అమ్మ, ఇది అనుపాతం మనం చెప్పడానికి పెట్టుకున్న గుర్తండి. దీని ప్రకారంగా మనకి ఏమవుతుందంటే ρ2 మైనస్ ρ1 ఈజ్ ప్రపోర్షనల్ టు ρ1 ఇంటూ T2 మైనస్ T1. therefore is equal to ఆల్ఫా, ఇది ఆల్ఫా, ఇది రో, ఇది ప్రపోర్షనల్, ఇది ఆల్ఫా సఫిక్స్ రో అంటే విశిష్ట నిరోధం యొక్క ఉష్ణోగ్రత గుణకం అని అర్థం అండి. ఇంటూ ρ1 ఇంటూ T2 మైనస్ T1. therefore ఆల్ఫా సఫిక్స్ రో is equal to ρ2 మైనస్ ρ1 బై ρ1 ఇంటూ T2 మైనస్ T1 per degree సెంటిగ్రేడ్. ఈ ఆల్ఫా సఫిక్స్ రోని ఏమంటామంటే విశిష్ట నిరోధం యొక్క ఉష్ణోగ్రత గుణకం అంటామండి. ఏమంటామండి? విశిష్ట నిరోధం యొక్క ఉష్ణోగ్రత గుణకము. విశిష్ట నిరోధం యొక్క ఉష్ణోగ్రత గుణకము. ఇప్పుడు ఈ రో సఫిక్స్ ఆల్ఫా సఫిక్స్ రో అని బేస్ చేసుకొని మనం కొన్ని పాయింట్స్ని మాట్లాడుకుంటాము. ఓకేనమ్మా? మనము ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే ఆల్ఫా సఫిక్స్ రో చెప్పుకున్నామండి. ఆల్ఫా సఫిక్స్ రో అంటే ఏమిటి? అంటే విశిష్ట నిరోధం యొక్క ఉష్ణోగ్రత గుణకం అండి. విశిష్ట నిరోధం యొక్క ఉష్ణోగ్రత గుణకము. దాని ప్రకారంగా మనం ఏం చెప్తున్నామండి? ఇక్కడ విషయాన్ని గ్రాఫ్ గీస్తున్నామండి. XY అక్షము, Y అక్షము. X అక్షము, Y అక్షం అండి. X అక్షం మీద ఎవరు తీసుకుంటామండి? టెంపరేచర్, ఉష్ణోగ్రత. X అక్షం మీద ఉష్ణోగ్రతని, Y అక్షం మీద ఎవరు తీసుకుంటామండి? విశిష్ట నిరోధం, లేదా ఇంగ్లీష్లో మనం దీన్ని రెసిస్టివిటీ అంటామండి. రెసిస్టివిటీ అని తీసుకొని గ్రాఫ్ గీస్తే అట్ లో టెంపరేచర్, వెరీ లో టెంపరేచర్, చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద, at very low temperature, graph shows curve. గ్రాఫ్ షోస్ కర్వ్. గ్రాఫ్ కర్వ్ని షో చేస్తుందంటే తక్కువ టెంపరేచర్ వద్ద ఆ గ్రాఫ్ మనకి కర్వ్ రూపంలో వస్తుందని చెప్తా ఉన్నాం. అలాగే ఇంకేం చెప్తున్నామండి? మాంగనీస్ కాన్స్టెంట్ పదార్థాలు. ఏ పదార్థాలమ్మా? మాంగనీస్ కాన్స్టాంట్ పదార్థాలు. మాంగనీస్ కాన్స్టెంట్ వాహకాలు లేక పదార్థాలు పదార్థాల యొక్క విశిష్ట నిరోధము ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉండదు. ఎవరి మీద ఆధారపడి ఉండదమ్మా? ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉండదు. ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉండదు. ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉండదు. చూడండి ఒకసారి. మ్యాంగనీస్ కాన్స్టెంట్ పదార్థాల యొక్క విశిష్ట నిరోధం విలువ ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉండదు. ఉష్ణోగ్రత పెరిగినా తగ్గినా విశిష్ట నిరోధం విలువ మారదు. ఏం మారదమ్మా? విశిష్ట నిరోధం విలువ మారదు. అయితే వీటిని ఎక్కడ వాడతారండి? ఈ మాంగనీస్ కాన్స్టెంట్ ఎక్కడ వాడతారంటే, ఒకటి మనకి బాగా తెలుసండి, రెసిస్టెన్స్ బాక్స్ అంటామండి. రెసిస్టెన్స్ బాక్స్లో వాడతామండి. రెసిస్టెన్స్ బాక్స్లో ఉపయోగిస్తాము. అలాగే ఇంకెక్కడ వాడతామంటే మీటర్ బిట్స్లో వాడతామండి. మీటర్ బిట్స్ మనకి
కంటిన్యూటీలో ఈ కాన్సెప్ట్ వస్తుంది. మీటర్ బిట్స్ అనే కాన్సెప్ట్ ఇంకొంత కంటిన్యూషన్లో వస్తుంది. అప్పుడు ఆ వైర్ ఎక్కడ ఫిట్ చేస్తామో చెప్తామండి. అలాగే పొటెన్షియోమీటర్, ఇంకెక్కడండి పొటెన్షియోమీటర్, POTINTO, పొటెన్షియోమీటర్లో ఈ మ్యాగ్నెటిక్ తీగని వాడతామండి. ఎక్కడెక్కడ వాడతామండి? రెసిస్టెన్స్ బాక్స్లో వాడతాము, అలాగే మీటర్ బిట్స్లో వాడతాము, అలాగే పొటెన్షియోమీటర్లో కూడా వాడతామండి. అయితే ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉండని పదార్థం ఇది. ఉష్ణోగ్రత పెరిగితే విశిష్ట నిరోధం విలువ తగ్గే పదార్థం ఏదైనా ఉంది అంటే అది కార్బన్ అండి. ఎవరండి? కార్బన్. అంటే కార్బన్ ఏం చేస్తుందంటే ఉష్ణోగ్రత పెరిగితే విశిష్ట నిరోధం తగ్గును. ఉష్ణోగ్రత పెరిగితే విశిష్ట నిరోధము తగ్గును. అంటే కార్బన్ యొక్క ఆల్ఫా సఫిక్స్ లో వాల్యూ నెగటివ్ కోఎఫిషియంట్ అన్నమాట. నెగటివ్ కోఎఫిషియంట్ వాల్యూ, నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ వాల్యూ ఉండేది ఎవరంటే కార్బన్. సర్వసాధారణంగా కార్బన్ ఎవరు అంటే 4 పరమాణు సంఖ్య 6 అండి కార్బన్కి. అంతే కదమ్మా? హైడ్రోజన్, హీలియం, లిథియం, కార్బన్ పరమాణు సంఖ్య 4 కాదు. కార్బన్ చతుస్సంయోజక బంధకం గల మూలకం అండి. చతుస్సంయోజక బంధకం గల మూలకం అంటే 4 బంధాలని ఏర్పాటు చేయగల మూలకం ఎవరంటే కార్బన్ అండి. కార్బన్ ఇలా ఇది కార్బన్ యొక్క మనకి ఎన్ని బంధాలు ఏర్పడుతుందంటే 4. ఆక్సిజన్ తీసుకుంటే 2 బంధాలను ఏర్పాటు చేయగలరు. ద్విబంధాన్ని ఏర్పాటు చేసేది ఆక్సిజన్. ఏకబంధాన్ని ఏర్పాటు చేసేది హైడ్రోజన్. అయితే కార్బన్ 4 బంధాలని 4 వైపులు ఏర్పాటు చేస్తుంది కాబట్టి గొలుసు ప్రక్రియ లేక శృంఖల ప్రక్రియలో మనకి ఉపయోగిస్తామండి. అలాగే కార్బన్ ఇంకెక్కడ మనకి ఉపయోగం దొరుకుతుందంటే బొగ్గులో ఉండేది కార్బన్ అండి. బొగ్గులో ఉండే ఎలిమెంట్ ఎవరంటే కార్బన్. అర్థమైందమ్మా? రైట్. ఇంకా మరి ఏ పదార్థం మనకి ఇంకా చెప్పుకోవచ్చు అంటే కాపరు, సిల్వరు, అల్యూమినియం తీసుకుంటే ఉష్ణోగ్రత విలువ పెరిగితే విశిష్ట నిరోధం విలువ కొద్దిగా పెరుగుతుంది, తక్కువ లైట్గా పెరిగేది అనమాట. అంటే విశిష్ట నిరోధం విలువ తక్కువ అనమాట. ఎవరండి? కాపర్, సిల్వర్, అల్యూమినియం. కాపరు, సిల్వరు, అల్యూమినియంలకు విశిష్ట నిరోధం తక్కువ. ఎవరు తక్కువ అండి? విశిష్ట నిరోధము తక్కువ. కాబట్టి ఈ విశిష్ట నిరోధం తక్కువ కాబట్టి దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే కనెక్టింగ్ వైర్స్లో వాడతారండి. ఎక్కడ ఉపయోగిస్తారండి? కనెక్టింగ్ వైర్స్లో వాడతారు. ఎక్కడ వాడతారండి? కనెక్టింగ్ వైర్స్లలో ఉపయోగిస్తారు. కనెక్టింగ్ వైర్స్ ఉపయోగించడం అంటే అర్థం ఏంటంటే మనకి ఒక బల్బుని మనం కనెక్ట్ చేయాలి, ఒక బల్బుని వెలిగించాలి. అప్పుడు ఏం చేస్తామంటే స్విచ్ నుంచి బ్యాటరీ నుంచి బల్బుకి కనెక్ట్ చేయడానికి ఉపయోగించే వైర్ ఏంటంటే కాపర్ వైర్. ఎవరండి? కాపర్ వైర్. ఓకేనమ్మా? మరి సిల్వర్ ఎవరంటే అత్యుత్తమ ఉష్ణవాహకము, అలాగే అత్యుత్తమ విద్యుత్ వాహకం ఎవరు అంటే సిల్వర్. అత్యుత్తమ ఉష్ణవాహకము, అత్యుత్తమ విద్యుత్ వాహకం ఎవరు అంటే సిల్వర్ అని మనము చెప్తామండి. ఓకేనమ్మా? కండక్టివిటీ అండి. విశిష్ట నిరోధం యొక్క విలోమాన్ని మనం కండక్టివిటీ అంటామండి. అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ అంటాం ఇంగ్లీష్లో అయితే. తెలుగులో అయితే విశిష్ట నిరోధము
విశిష్ట నిరోధం యొక్క విలోమాన్ని మనము కండక్టివిటీ అంటామండి. విశిష్ట నిరోధం యొక్క విలోమాన్ని కండక్టివిటీ అంటాము. మరి ఫార్ములా ఏంటంటే సిగ్మా అండి. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/ρ. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/ρ. ఇక్కడ ప్రమాణాలు ఏముంటాయి అంటే యూనిట్స్ 1/Ω మీటర్. దీనికి 1/ρని సిమెన్ అంటారండి. ఏమంటారండి? సిమెన్స్ బై మీటర్ కూడా అర్థమైంది. ఇక్కడండి సిమెన్స్ బై మీటర్. 1/Ω అంటే సిమెన్స్ అని అంటామండి. 1/Ωని సిమెన్స్ అంటారు. ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు మనము గత ఒక సందర్భం దగ్గర డ్రిఫ్ట్ వేగం చెప్పుకునే దగ్గర కండక్టివిటీ గురించి తర్వాత చెప్తామని అనుకున్నాము. ఇక్కడ మరి మనం చెప్పుకోవాలి కాబట్టి రీకాల్ చేస్తున్నాను చూడండి. డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా ఏంటమ్మా? v suffix d is equal to I by NEA. ఈ ఫార్ములా అండి. I అంటే విద్యుత్ ప్రవాహము, N అంటే చార్జ్ క్యారియర్ కాన్సంట్రేషన్ అంటే ఏకాంక ఘనపరిమాణంలో ఇమిడి ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య, E అంటే ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం, A అంటే వైశాల్యం, మధ్యచ్ఛేద వైశాల్యం. దీనిలో మనకి I by A అంటే J అండి. I by అంటే చార్జ్ డెన్సిటీ, I by A అంటే ఏమో J. దాని ప్రకారం ఏమో రాస్తామండి? J by NE అని రాస్తాము. J by NE బ్రాకెట్లో therefore I by A is equal to J చార్జ్ డెన్సిటీ. ఓకేనా? సరే, కరెంట్ డెన్సిటీ అని కూడా అంటుందంటే క్లియర్. ఓకే. విద్యుత్ ప్రవాహ సాంద్రతని మనం క్లాస్ 2లో ఒకసారి రీకాల్ చేసాము. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నామండి. ఓకేనమ్మా? ఇప్పుడు ఈ ఫార్ములాలో మనము v suffix d వాల్యూని తీసుకురావాలండి. ఒక వాహకం తీసుకుంటే ఒక వాహకానికి బ్యాటరీని కనెక్ట్ చేస్తే పొటెన్షియల్ వేగాన్ని అందించాము లేదా సమవిద్యుత్ క్షేత్రాన్ని వాహకానికి అందిస్తున్నామని అర్థమండి. దానివల్ల కలిగే విద్యుత్ క్షేత్ర బలము ఏమవుతుందంటే F is equal to EQ అండి. మనకి ఎలక్ట్రాన్ త్వరణీకృతం చెందుతుంది కాబట్టి దానివల్ల వచ్చే కలిగే బలం అంటే F is equal to ma. త్వరణం అంటే ఏంటమ్మా? వేగంలోని మార్పు రేటుని త్వరణం అంటాం కాబట్టి దాని ఆధారంగా m ఇంటూ v suffix d by t. ఇప్పుడు ఈ రెండు సమానం చేసుకుంటే ఏమవుతుందమ్మా? ఈ E is equal to m ఇంటూ v suffix d by t అవుతుంది. v suffix d is equal to capital E small t by m అవుతుంది. ఈ విలువని ఈ సూత్రంలో ప్రతిక్షేపించుకోండి. అప్పుడు ఏమవుతుందమ్మా? v suffix d బదులు ఏమవుతుందమ్మా? capital E small t by m is equal to j by ne. మనకి ఏం కావాలమ్మా? కండక్టివిటీ కావాలమ్మా. కండక్టివిటీ కావాలంటే j by e అమ్మా. j by capital E is equal to కండక్టివిటీ. j by e capital E is equal to కండక్టివిటీ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది మనకి? n into e square t by m. ఇది మనకి కండక్టివిటీ యొక్క ఫార్ములా అండి. ఓకేనమ్మా? ఇప్పుడు ఒకసారి రికాల్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ కండక్టెన్స్ ఏంటమ్మా? కండక్టెన్స్ అంటే ఏంటంటే నిరోధం యొక్క విలోమాన్ని కండక్టెన్స్ అంటామండి. నిరోధం యొక్క విలోమాన్ని కండక్టెన్స్ అంటాము. దీన్ని క్యాపిటల్ జీగా చూపిస్తామండి. క్యాపిటల్ G is equal to 1/r.
క్యాపిటల్ G ఈజ్ ఈక్వల్ టు 1/r. దీనికి ప్రమాణాలు ఏమిటి అంటే 1/ohm. ప్రమాణం ఏంటమ్మా 1/ohm. ఓం నియమం యొక్క పరిమితులు లేక లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా చూద్దామండి. లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా మనం చెప్పగానే లా అంటే నియమము అనుకుంటామండి. నియమము కానే కాదు. ఓం నియమము ప్రాథమిక ధర్మము కాదే కాదు. అనుభావిక సంబంధం మాత్రమే. అంటే రెండు భౌతిక రాశుల మధ్య ఉండే అనుభావిక సంబంధమే ఓం నియమము. రెండు భౌతిక రాశుల మధ్య అనుభావిక సంబంధము. ఓం నియమము రెండు భౌతిక రాశుల మధ్య అనుభావిక సంబంధము. రిలేషన్, ఫండమెంటల్ రిలేషన్, బట్ నాట్ ఏ ఫండమెంటల్ లా. ఇది ప్రాథమిక ధర్మము కానీ ప్రాథమిక నియమం కాదు. ఫండమెంటల్ రిలేషన్ మాత్రమే, రెండింటి మధ్య సంబంధం మాత్రమే. ఇది ఓం నియమము ప్రాథమిక ధర్మము కాదు. మెటాలిక్ కండక్టర్స్ అంటే లోహవాహకాలకు మాత్రము ఈ ఓం నియమము చక్కగా పాటిస్తుంది అన్నమాట. మెటాలిక్ కండక్టర్స్కి ఓం నియమము వర్తిస్తుంది. ఓకేనా? ఇంకా మనకి కంటిన్యూటీలో ఈరోజు మనం కంక్లూడ్ చేసుకుందాం అనుకున్నామండి. ఏమన్నామండి? ఓమీయ వాహకాలు, అవోమీయ వాహకాలు కాన్సెప్ట్తో దీన్ని మనం కంక్లూడ్ చేసుకుందాం అనుకున్నామండి. ఒకసారి చూడండి. ఓమీయ వాహకాలు, అవోమీయ వాహకాలు. ఓమీయ వాహకాలు, అవోమీయ వాహకాలు. సింపుల్గా ఆంగ్ల పరిభాషలో దీన్ని OHMIC ఓమిక్ కండక్టర్స్ అంటామండి. దీన్ని నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటామండి. ఓకేనమ్మా? ఓమీయ వాహకాలు అంటే ఏంటి? ది ఫాలోస్ ఓమ్స్ లా అంటే ఓం నియమాన్ని పాటించే వాహకాలు. ఓం నియమమును పాటించేది ఇవి. ఎవరని? ఓం నియమాన్ని పాటించవు. ఓం నియమమును పాటించవు. దే కెనాట్ ఫాలో. ఓకే, అర్థమైందా? ఇవి ఓం నియమాన్ని పాటించవు కాబట్టి అవోమీయ వాహకాలు లేక నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటాము. ఇక్కడ ఓం నియమాన్ని పాటిస్తాయి కాబట్టి వీటిని ఓమీయ వాహకాలు అంటామండి. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మెటల్స్ అండి. లోహాలు. వీటి గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఎక్స్ అక్షము, వై అక్షం అండి. ఎక్స్ అక్షం మీద పొటెన్షియల్ని, వై అక్షం మీద విద్యుత్ ప్రవాహాన్ని తీసుకుంటే మూల బిందువు గుండా పోయే సరళ రేఖని సూచిస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి వ్యాక్యూమ్ ట్యూబ్స్, అలాగే పిఎన్ జంక్షన్ డయోడ్, అలాగే ఇక్కడ మనకి థెర్మిస్టర్
చూడండి, వ్యాక్యూమ్ ట్యూబ్స్, పిఎన్ జంక్షన్ డయోడ్, థెర్మిస్టర్, ఈ 3 ఎగ్జాంపుల్స్ అండి. ఈ పదాలు దూరంగా రాశారంటే కరోనా కథని సామాజిక దూరం పాటిస్తూ రాయడానికి ఇక్కడ ఖాళీ వచ్చలేదండి. మనం ఇక్కడ గ్రాఫ్ గీయాలి. ఇక్కడ ఏం గీయాలమ్మా? గ్రాఫ్ గీయాలి. వ్యాక్యూమ్ ట్యూబ్స్కి అయితే గ్రాఫ్ ఎలా ఉంటుందమ్మా? ఎక్స్ అక్షము, వై అక్షము, ఎక్స్ అక్షం మీద వి, వై అక్షం మీద ఐ తీసుకొని గ్రాఫ్ తీసుకుంటే ఇది ఇలా వస్తుంది. పిఎన్ జంక్షన్ డయోడ్ అయితే గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఎక్స్ అక్షము, వై అక్షము, ఎక్స్ డాష్, వై డాష్. ఇక్కడ పాజిటివ్ ఫార్వర్డ్ బయాస్, ఇది రివర్స్ బయాస్, పాజిటివ్ కరెంట్ ఫార్వర్డ్ కరెంట్, రివర్స్ కరెంట్. అలాగే మనకి ఇక్కడ థెర్మిస్టర్ యొక్క గ్రాఫ్, అసలు థెర్మిస్టర్కి ఎప్పుడు ఏ విద్యుత్ అంటే వాహకానికి అందజేయబడిన పొటెన్షియల్ విలువకి విద్యుత్ ప్రవాహానికి మధ్య సంబంధం మారిపోతూ ఉంటుందమ్మా, మారిపోతూ ఉంటుంది. ఎక్స్ అక్షము, వై అక్షము ఇలా వస్తుందమ్మా. ఇలా అంటే పెరిగితే మొదలు పెరుగుతుంది, తర్వాత తగ్గుతుంది. ఈ విధంగా మనకి విలువ రావడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా, ఈ థెర్మిస్టర్ అంశాన్ని మనము ఎప్పుడైనా డిగ్రీలో కానీ పీజీలో కానీ నేర్చుకుంటాము. అక్కడ నేర్చుకునేటప్పుడు దాని ఆ కాన్సెప్ట్ మీద మనము ప్రాక్టికల్ కూడా మనము నిర్వహించుకుంటామండి. ఓకేనమ్మా, ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ అనే కాన్సెప్ట్ యొక్క ప్రాక్టికల్ని మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనే నేర్చుకుంటామండి. ఓకేనమ్మా, రైట్. మరి ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనము ముఖ్యంగా నేర్చుకున్న అంశాలు ఏమిటి అంటే, ఒకటి విశిష్ట నిరోధము ఉష్ణోగ్రత మీద ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుంది, 2 అలాగే కండక్టివిటీ కండక్టెన్స్ టాపిక్ అండి, 3 లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా గురించి చెప్పుకున్నాము, 4 ఓమియ వాహకానికి అవోమియ వాహకానికి మధ్య ఉండే భేదాన్ని మనము క్లుప్తంగా నేర్చుకోవడం అనేది జరిగింది. ఆశారు ఈ ప్రవాహ విద్యుత్ పాఠ్యాంశం యొక్క పరిచయంలో మీరేం చెప్పారంటే 8 మార్కుల ప్రశ్నే వస్తుందని చెప్తున్నారు. చూస్తుంటే అన్ని చిన్న టాపిక్స్ ఏ చెప్తున్నారు. 8 మార్కుల ప్రశ్నలు ఎప్పుడు వస్తాయి ఆశారు అని మీకు డౌట్ అరైజ్ అవ్వచ్చు నాన్న. మరొక 2 or 3 క్లాసెస్ తర్వాత మనకి 8 మార్క్స్ కాన్సెప్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఇవి అంతవరకు ఇవి టూల్ కిట్స్ లాంటివి అన్నమాట. ఈ టాపిక్స్ అన్ని టూల్ కిట్స్ లాంటివి. ఈ టూల్ కిట్స్ అన్నింటినీ ఉపయోగించుకొని మనము ఆ 8 మార్కుల టాపిక్ని మనం క్లారిటీగా నేర్చుకుంటాము. ఈ చిన్న అంశాలన్నీ కూడా మన కాంపిటేటివ్లో చక్కగా ఉపయోగపడతాయి. మనం రాసే ఎంసెట్ ఎగ్జామినేషన్లో కానీ రేపటి భవిష్యత్తులో రాయబోయే గ్రూప్ 4 లాంటి ఎగ్జామినేషన్లో కానీ చాలా ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్లో కూడా భౌతిక శాస్త్రం నుంచి వచ్చే బిట్లలో దీని నుంచి ఒక బిట్ అయినా కనీసం ఉంటుంది. మనం చూడండి, జనరల్ స్టడీస్లో మనం ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు గాంధీజీ అనే కాన్సెప్ట్ లేకుండా బిట్ ఉండదు. గాంధీజీ గురించి క్వశ్చన్ పేపర్లో బిట్ గాంధీజీ అంశం లేకుండా ఎలా ఉండదో ఇక్కడ కూడా విద్యుత్ ప్రవాహానికి సంబంధించిన బిట్ లేకుండా జనరల్ స్టడీస్ పేపర్ ఉండదు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.